హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఫిష్ ఫ్రైని 2 డిఫరెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే చేప ముక్కలు మంచిగా కడిగి ఒక 5-6 వాషెస్ పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, మిరియాల పౌడర్ కూడా తీసుకోండి, ఎగ్స్ 2 తీసుకోండి, తర్వాత కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోండి, పౌడర్ ఉంటుంది కదా కార్న్ ఫ్లోర్ పౌడర్ అది తీసుకోండి. ఫిషెస్ని ఒక ప్లేట్లో తీసుకొని అంటే ఫిష్ ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూను, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూను, కారం 2 టేబుల్ స్పూను, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. వీటన్నింటినీ నిమ్మకాయ తీసుకున్నాం కదా ఇందాక, ఆ రసంని పిండి బాగా కలిపి చేప ముక్కలకి పట్టించండి. ఆ పేస్ట్ని వీడియోలో చూపించిన విధంగా కలిపి పట్టించండి. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన మూత పెట్టి పెట్టేసేయండి. దాంట్లో ఇలా పెట్టడం వల్ల మంచిగా ఉప్పు, కారము, మసాలాలన్నీ చేపలకి అంటుకుంటాయండి. అంటే టేస్టీగా వస్తుంది, చెప్పగా లేకుండా. అంతే అండి. దాని తర్వాత బాండల్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఎగ్ని ముందుగా బీట్ చేసి పెట్టుకోండి. కార్న్ ఫ్లోర్ పౌడర్ని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఫిష్ ముక్కని ఒక్కొక్కటిగా తీసుకొని కార్న్ ఫ్లోర్ పౌడర్లో అటు ఇటు కదిపి ఆ పౌడర్ పట్టేటట్లు చూడండి. దాని తర్వాత ఎగ్లో డిప్ చేసి తర్వాత ఆయిల్లో వేయండి. ఈ ఆయిల్ హై ఫ్లేమ్లోనే పెట్టి వేసేటప్పుడు ఫిష్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఆయిల్లో వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మళ్ళీ ఒక్కొక్క చేప ముక్కను తీసుకోండి. కార్న్ ఫ్లోర్ పౌడర్లో అటు ఇటు పౌడర్ అంతా చేప ముక్కకి అంటేటట్లు అటు ఇటు పొర్లించండి. దాని తర్వాత ఆ పొర్లించిన చేప ముక్కని బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్లో కదిపి ఫిష్నంతా పట్టేటట్లు కదపాలండి ఎగ్ అంతా. తర్వాత మళ్ళీ ఆయిల్లో వేయాలి. ఈ ప్రాసెస్ అయ్యాక కొంచెం ఒక 5 మినిట్స్ అయ్యాక తిప్పుకొని ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోండి. తర్వాత నేను ఫస్ట్ వేసినప్పుడు కార్న్ ఫ్లోర్లో డిప్ చేశాను, కానీ ఇప్పుడు కార్న్ ఫ్లోర్లో డిప్ చేయలేదు. ఓన్లీ ఎగ్ సోనలోనే అంటే ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఒకటే కదిపి వేస్తున్నానండి. ఇదొక స్టైలు, అదొక డిఫరెంట్ స్టైలు. ఇంతకుముందు కార్న్ ఫ్లోర్ పౌడర్లో డిప్ చేసి ఎగ్లో డిప్ చేసి వేశాను. ఈసారి ఏం చేశానంటే ఓన్లీ ఎగ్ సొనలోనే డిప్ చేసి వేశాను అనమాట. ఇట్లా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, ఎట్లా అయినా చేసుకోవచ్చు. అంతే అండి, ఈజీగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో వీడియోలో చూడండి. టేస్ట్ కూడా మామూలుగా లేదండి, నిజంగా బాగుంది. Thanks for watching this video. Please like, share, subscribe to my channel for more videos.